హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి బ్లౌజ్ ఐ బెల్ట్ హుక్ బెల్ట్ ఎలా ఫినిషింగ్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. బిగినర్స్ కి కూడా చాలా ఈజీ మెథడ్ లోని స్టిచ్చింగ్ అయ్యేటట్టు ఐ బెల్ట్ స్టిచ్ అయిన తర్వాత ఎంత వెడల్పు ఉండాలి ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు నేను చెప్తాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టయితే ఏ క్లాసు, ఎంత ఫీజు, ఏంటి, ఎలా, ఎన్ని రోజుల డ్యూరేషన్ అన్ని కూడా వివరంగా మీకు నేను చెప్తాను. సరేనా? ఇప్పుడు హుక్ బెల్ట్ ఐ బెల్ట్ కి ఏమైనా చిన్న చిన్న ట్రిక్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. బిల్లు నెమ్మదిగా మాట్లాడుకోమా. కొద్దిగా నెమ్మదిగా మాట్లాడు. రూమ్ తిరిగేసి వస్తున్నాం. వీడియో చేస్తున్నాం తెలుసు కదా ఈ రూమ్ లోకి. మనకి కటింగ్ ఎంత ఇంపార్టెంట్, స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హుక్ బెల్ట్ కి ఐ బెల్ట్ కి ఒక పద్ధతి ప్రకారంగా మనం మొక్కలు తీసుకుని స్టిచ్చింగ్ చేస్తే, మోడల్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసిన, అలాగే మీరు ప్లెయిన్ బ్లౌజులైనా లైనింగ్ బ్లౌజులైనా ఒకటే మెథడ్ లోని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది చాలా బాగుంటది. ఇప్పుడు చూడండి, మనం డాట్స్ వేసుకుని షేప్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి ఈ రెండు ఒకే సైజులోనే ఉన్నాయా లేవా అన్నది. సరేనా? ఇలా ఒకే సైజు ఉండాలి. ఎక్కడ ఎక్కువ తక్కువైనా ఒక చిన్న రవ్వంత అయితే కనుక ఎక్కడైనా ట్రిమ్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ కుట్లు ఏమన్నా తేడా చేశారేమో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఎలా అయితే వేసుకుంటామో ఆ యాంగిల్లో ఎలా పెట్టి ఎటువైపు మనకి హుక్కులు వేయాలన్నది డౌట్ ఉంటుంది కొంతమందికి. కొంతమంది లెఫ్ట్ సైడ్ వేస్తారు, కొంతమంది రైట్ సైడ్ వేస్తారు. ఏంటంటే అది లెఫ్టే ఉండాలి రైటే ఉండాలని ఏమీ లేదండి. మీకు ఎటువైపు ఇష్టమైతే అటువైపు, ఎటువైపు అలవాటు ఉంటే అటువైపు మీరు మార్చుకోవచ్చు. సరేనా? మనకి ఆంధ్రాలో ఎక్కువగానే మనకి లెఫ్ట్ సైడ్ హుక్లు ఉంటాయి, నార్త్ లోని రైట్ సైడ్ హుక్స్ ఉంటాయి. సరేనా? ఇప్పుడు హుక్ బెల్ట్ ఐ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. మీకు బ్యాక్ సైడ్ నెక్ స్టిచ్చింగ్ కటింగ్ చేసినప్పుడు ముక్క వస్తుంది కదా, అది ఇలాగా స్ట్రైట్ గాని ఇలా ఫోల్డింగ్ చేసి మీకు ముక్క వస్తుంది కదా, అందులోంచి చూడండి ఇలా ఇక్కడ నుంచి మనం ఇలాగా ఈ ముక్క తీసుకోవచ్చు. దేనికి? ఐ బెల్ట్ కి. ఐ బెల్ట్ కి ఎప్పుడు కూడా చూసారు కదా, ఇలా ఓపెన్ గా ఉంటే 4 ఇంచీలు ఉంటది. ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేస్తాం. సరేనా? ఇలా ఫోల్డింగ్ లో ఉన్నప్పుడు ఇది 2 ఇంచీలు ఉండాలి. అలాగే హుక్ బెల్ట్ మనం మొత్తం 2 ఇంచీలు కటింగ్ చేస్తాము, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది కూడా ఇలాగ మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇది 1 ఇంచీకి ఉంటది.
సరేనా? ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కటింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడైతే ఇక చూడండి, ఫోల్డింగ్ చేసిన తర్వాత 1 ఇంచ్ వెడల్పు హుక్ బెల్ట్, ఐ బెల్ట్ ఏమో 2 ఇంచీలు. సగానికి సగం ఐ బెల్ట్ ఎక్కువగా ఉండాలి. సరేనా? ఇప్పుడు హుక్ బెల్ట్ స్టిచ్చింగ్, ఐ బెల్ట్ స్టిచ్చింగ్ మీకు నేను చూపిస్తాను చూడండి. హుక్ బెల్ట్ ఎప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ ఇలా ఉన్నప్పుడు ఈ ఓపెన్ గా ఉన్న అంచులు ఇక్కడ ఈ పైన పెట్టాలి. 1 అరించ్ అన్న ఎక్కువ పెట్టి ఈ షేప్ బెల్ట్ కి ఇలాగా ఫోల్డింగ్ ఇలా చేసేయండి. ఇలా షేప్ బెల్ట్ కి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఇలా పట్టుకొని ఫస్ట్ ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల ఇలా ఓపెన్ చేస్తే మీకు ఈ ఫోల్డింగ్, ఈ షేప్ బెల్ట్ అంచుతో పాటు ఈ ఫోల్డింగ్ కూడా మీకు చక్కగా ఇలా వస్తుంది. ఇప్పుడు గోరుతోని కొద్దిగా ఇలా అన్న తర్వాత వెనక వైపుకి తిప్పి ఈ హుక్ బెల్ట్ ని ఇలా తిరిగేస్తారనుకోండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకా ఇది ఫోల్డింగ్ తో ఉండడం వల్ల మీరు ఇంక రెండో ఫోల్డింగ్ ఏం పెట్టక్కర్లేదు. ఇలా వెనక్కి తిప్పేసి వెంటనే ఈ ఫోల్డింగ్ అంచంటే స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత నెక్ అంచుకి ఇలాగా మిగిలిన క్లాత్ ని కటింగ్ చేసి తీసేసుకోవడమే, అంతే. హుక్ బెల్ట్ ఇంత ఈజీగా సింపుల్ గా తర్వాత ఇలా ఫోల్డింగ్లు చేయడాలు అవన్నీ అవసరం లేదు. దీని వల్ల ఏంటంటే మీకు ఒకే లైన్ లోకి వస్తుంది. చూసారా, హుక్ బెల్ట్ అన్నది ఒకే లైన్ లోకి పైన కింద కూడా వెడల్పులో గానీ ఇందులో గానీ తేడా రాదు. వర్క్ ఒకటి ఫాస్ట్ గా అవుతుంది, వర్క్ ఫినిషింగ్ గా ఉంటది. అలాగే ఐ బెల్ట్ ఇది చూడండి, ఇక్కడ ఐ బెల్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫోల్డింగ్ ఉన్నది కదా, ఇది కూడా సేమ్ అంతే. ఓపెన్ అంచులు ఫస్ట్ కింద పెట్టండి, పెట్టి దాని మీదకి బ్లౌజ్ ని ఇలా తీసుకురండి. అది కుట్ట అనేది మనకి పై భాగం వైపుకి వస్తుంది. సరేనా? ఇక్కడ మనం ఒక 6 ఇంచ్ అన్న ఎక్స్ట్రా వదిలేయండి. వదిలేసి పైన ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయండి. ఇక్కడ 6 ఇంచ్ ఉంచి మిగతాది ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసి తీసేయండి. ఇప్పుడు ఈ ఐ బెల్ట్ ని ఇలా ఫోల్డ్ చేసేయండి. అంటే ఎక్స్ట్రాగా ఉన్నది షేప్ బెల్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసి లాక్ చేయండి, అంతే. ఆ తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఈ ఫోల్డింగ్ ఆటోమేటిక్ గా మీకు షేప్ బెల్ట్ కి సమానంగా ఇలా వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు ఇలా కుట్టు వచ్చేయడం వల్ల పైకి కుట్టు ఇలా వచ్చింది కదా, ఇక్కడ ఆల్రెడీ ఫోల్డింగ్ ఉండడం వల్ల ఈ ఫోల్డింగ్ ని తీసుకొచ్చి ఇప్పుడు కుట్టు మీదకి ఇలా పెట్టండి, అంతే. కుట్టు మీదకి ఇలా పెడితే ఆటోమేటిక్ గా ఐ బెల్ట్ అనేది ఎంత మంచి ఫినిషింగ్ వస్తుంది అంటే అంత మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ అవసరమైతే ఫోల్డింగ్ ఇంకా కొద్దిగా ఇలా లోపలికి ఎక్కువ జరిపి ఇక్కడ ఈ లైన్ స్ట్రైట్ గా ఉండేటట్టుగా ఇలా చూసుకోండి. సరేనా? అంతే. చూసారు కదా, ఐ బెల్ట్ నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. ఇంకేమి లోపలికి మడచడాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఈ అంచంటే స్టిచ్ చేసి అడ్డుగా స్టిచ్ చేసి మళ్ళీ ఈ ఫోల్డింగ్ అంచుకి వచ్చేయాలి. చూసారు కదా, ఈ రకంగా స్టిచ్ చేసి ఈ మెడకి అంచుకి ఇలా సమానంగా ఇలా కటింగ్ చేసి అంతే. ఇప్పుడు చూసారు కదా, ఐ బెల్ట్ అన్నది ఎంత ఫినిషింగ్ గా వచ్చిందో, పైనుంచి కింద వరకు ఒకటే సైజులోకి వచ్చి మంచి ఫినిషింగ్ అన్నది వస్తుంది. మీకు స్టిచ్ ఈ మెథడ్ లోని ఇంతే కటింగ్ చేసి స్టిచ్ చేస్తే ఐ బెల్ట్ రెడీ అయిన తర్వాత కరెక్ట్ గా 3/4 ఇంచ్ అన్నది ఉంటది. సరేనండి? 1 ఇంచ్ కన్నా తక్కువగానే ఉంటది కానీ పూర్తిగా 1 ఇంచ్ అన్నది ఉండదు. ఇదే మెథడ్ లోని మీరు లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ఐ బెల్ట్ కి ఒరిజినల్ పీస్ అంటే పైన ఉన్న మన బ్లౌజ్ పీస్ ని వాడాలి, హుక్ బెల్ట్ కి లైనింగ్ పీస్ ని వాడాలి. చూసారు కదండి, ఈ రకంగా మనం ఫినిషింగ్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసాము అంటే కనుక లైనింగ్ బ్లౌజ్ అయినా మోడల్ బ్లౌజ్ అయినా బ్యాక్ సైడ్ హుక్ లో ఐ బెల్ట్ అయినా సరే సేమ్ ఇదే రకంగా మీరు స్టిచ్చింగ్ చేయండి, మీకు పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ వస్తుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.